ఫాదర్ లెక్క, హరేష్ ఫ్రెండ్ లెక్క, హేమరెడ్డి బాబాయ్ లెక్క అట్లా అన్నట్టు అని చెప్పారు. ఆయన కంట్రోల్ కంటే ఇష్టం ఉండదు అంటే ఈరోజు ఐడెంటిఫై చేయండి అమ్మా, ఆమెకు చెప్తాను ఎవరు వాళ్ళు. ఎందుకు అట్లా అంటే వద్దు నాకు చెప్పొద్దు. కంట్రోల్ ఫస్ట్ చాలా మంచిగా ఆయన వచ్చేదాకా నా ముఖ్యులు వీళ్ళు అనుకున్నారు ఈయన ఒక్కడే కట్టేస్తుంటాడు, వీళ్ళంతా వరస్ట్ అనుకున్నాను. కానీ చాలా 2 years 3 years సనా క్లోజ్ प्लीज। सना म्यूट में रखो, म्यूट में रखो जी। बाजू का भी आ रहा साउंड। सर म्यूट कर दी सर, भूल गई थी। कोई बात नहीं। ఇట్స్ ఓకే। ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మ అందరూ, మీకు యాజ్ యూజువల్ గా క్వశ్చన్ పరిచయమే ఇంత ముందు లాగా. దీస్ ఆర్ ద షేర్ హోల్డర్స్ ఫండ్స్, లయబిలిటీస్ అన్నాడు, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, నాన్ కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, కరెంట్ లయబిలిటీస్, ఇవన్నీ ఈ టోటల్ వచ్చేసి ఇదంతా లయబిలిటీ అమ్మ. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నదే చదువుతున్నాను నేను కావాలని. అసెట్స్, ఈ అసెట్స్ వచ్చేసి ఇవన్నీ అసెట్స్. యాక్చువల్ గా మనకి ఇచ్చిన మెథడ్ ఏందమ్మా అది చెప్పండి. అర్నింగ్స్ మెథడ్ ప్యూర్లీ దేనితోనే అవసరం? అర్నింగ్స్ మెథడ్ దేనితో? ప్రాఫిట్ తో సంబంధం. వెరీ గుడ్ అమ్మా, ప్రాఫిట్ తో సంబంధం. అయితే ఈ బ్యాలెన్స్ షీట్ కి ఇక్కడ ఇచ్చిన మెథడ్ కి ఎలాంటి సంబంధం లేదమ్మా. బ్యాలెన్స్ షీట్ దేనితో సంబంధం? నెట్ అసెట్స్ బేసిస్ కి. గుడ్ కండిషన్ లో ఉన్నారు. నెక్స్ట్ డౌన్ లోకి రండి. డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్ ఆన్ 1190 అండ్ రిడీమబుల్ ఎట్ పార్ ఆన్ సో అండ్ సో అని చెప్పిండు. ఇదంతా సోది. తర్వాత ఏమన్నాడు చూడండి, ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December అని చెప్పిండు. ఎవ్రీ ఇయర్ 31st December 1990, 91, 92, 93, 94 అన్నాడమ్మా. ఇవన్నీ కూడా ఇయర్స్, పాస్ట్ ఇయర్స్ పర్టికులర్స్ ఇలా ఇచ్చిండు. సేల్స్ ఇచ్చిండమ్మా. ఇది ఇన్కమా ఎక్స్పెండిచరా చెప్పండి? ఇన్కమ్ సార్. నీకు ప్రాఫిట్ రావాలి అంటే ప్రాఫిట్స్ ఇచ్చిండా? ఇక్కడ చూడండి. ఇస్ దేర్ ఎనీ ప్రాఫిట్స్? ఈ క్వశ్చన్ లో ఏమైనా ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయా చూడండి. ఇంట్రెస్ట్ ఆన్ నో ప్రాఫిట్స్ ఆర్ దేర్. లేదు, ఎక్కడ ప్రాఫిట్స్ ఇవ్వలేదమ్మా. సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను, ఇక్కడ వినండి. మీకు అయితే చెప్పండి, నేను షేర్ చేస్తున్నాను. ఇస్ ఇట్ ఓకే? ప్రాఫిట్ రావాలి అంటే సింపుల్ లాజిక్ అమ్మా, ఇజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఈ. ఐ అంటే ఏందమ్మా? ఇన్కమ్. ఈ మీన్స్ ఎక్స్పెండిచర్. ప్రాఫిట్ రావాలి అన్నా లాస్ రావాలన్నా ఏం చేయాలమ్మా? ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెండిచర్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. దెన్ యూ కెన్ కమ్ టు నో ద వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్. యాక్చువల్ గా నీకు బేసిక్ ఐడియా చెప్తున్నానమ్మా అందరికి. అర్నింగ్ కెపాసిటీ ఇంత ముందుకు 2-3 టైమ్స్ మీరే చెప్పారు. అర్నింగ్ కెపాసిటీ మెథడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రాఫిట్. ఎస్, ప్రాఫిట్స్. మరి క్వశ్చన్ లో ప్రాఫిట్స్ ఇచ్చిండా అమ్మా? నో సార్. నో, ప్రాఫిట్స్ ఆర్ నాట్ గివెన్. ఓకేనా? మనం ఏం తెచ్చుకోవాలి ఫస్ట్? ప్రాఫిట్. వస్తుందమ్మా. మీరు ఎవరు ఆన్సర్ ఇస్తలేరు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఆల్సో. మైనస్ ఎక్స్పెండిచర్ ని మైనస్ చేయాలి సార్. సో ఏం చేయాలమ్మా? ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెండిచర్ ని మైనస్ చేయాలి. వెరీ గుడ్. అప్పుడు ఏమొస్తుందమ్మా మీకు? ప్రాఫిట్ వస్తుంది. ఎస్, నీ ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్ కి ప్రాఫిట్సే కావాలి. సేల్స్, ఎక్స్పెండిచర్ ఇవన్నీ అవసరం లేదు. ఫైనల్ గా నీ అల్టిమేట్ గోల్ ఏంది? ప్రాఫిట్స్. మరి ప్రాఫిట్స్ ఎలా వస్తాయంటే ఏం చెప్తున్నాం? ఇన్కమ్ మైనస్ చేయాలి. వెరీ గుడ్. ఇలానే ఉండండి అందరిగా. ఇది బేసిక్ ఐడియా అమ్మా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, టెక్స్ట్ బుక్ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తే ప్రాఫిట్ వస్తుందని అక్కడ ఏమేమి ఇచ్చిండు చూడండి. ఫస్ట్ ఆ పైన ఎట్లాగో పట్టించుకోము, ఎందుకంటే ఎర్నింగ్ కెపాసిటీ అన్నాడు.
అసెట్స్ లయబిలిటీస్ పట్టించుకోం. ఇంకేమున్నాయి అక్కడ? Particulars. యా, పర్టికులర్స్ ఆర్ దేర్. డ్రా చేయండి అమ్మా నాతో పాటు, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ కాలమ్స్ కొట్టండి అమ్మా. అక్కడ కనిపిస్తున్నాయి 1990. (1991) 92, 1993, 1994. Particulars. ఏం కనుక్కోబోతున్నావు? ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పండి, చెప్పండి. Profit, sir. Calculation of profit అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్. రెడీమేడ్ గా ప్రాఫిట్స్ ఇచ్చుంటే ఇదంతా ప్రాబ్లం లేకుంటుండే. సో ఇక్కడ ఇన్కమ్ అనేది ఏంటమ్మా, నీకు ఇచ్చిన దాంట్లో సేల్స్ అమ్మా. ఫస్ట్ సేల్స్ తీసుకోండి. 9 lakhs. 14 lakhs. 8 lakhs. 16 lakhs. Expenses. మైనస్ చేయాలనా ప్లస్ చేయాలనా? Minus, sir. Expenses. Thousand. 60,000. 20,000, sir. ఇంకేమైనా ఉందమ్మా? Interest on debentures ఉంది. అది ఎక్స్పెండిచరా ఇన్కమా? మీరే గెస్ చేసి చెప్పాలి. Expense minus చేయాలి సార్. అదే మా ఎక్స్పెన్స్ అయితేనే మైనస్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. నేను కూడా చూస్తున్నాను ఇక్కడ బుక్ లో నేను కూడా చూస్తున్నాను. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఎంత ఇచ్చిండు? 30,000. యా, రెడీమేడ్ గా ఇచ్చిండమ్మా 30,000. నెక్స్ట్ 30,000, sir. Total 30,000. అన్ని 30యా? ఓకే. Yes, sir. ఎవ్రీ ఇయర్ 30,000 ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30. ఇంకా ఖర్చులు చెప్పమ్మా. ఇంకేం లేవు? లేవు సార్. ఏం లేవు. లాస్ట్ లో ఇచ్చిండు. Percentage. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు కనీసం
అదేమ్మా, అజ్యూమ్ ద రేట్ ఆఫ్ టాక్సేషన్ 50% అమ్మా. అంటే ట్యాక్స్ ఎంత పర్సెంట్ ఇచ్చిండు? 50% ఇచ్చిండు. అయితే బిఫోర్ దాట్ నువ్వేం చేయాలంటే నీ ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెండిచర్ అంతా మైనస్ చేయాలి ఎవ్రీ ఇయర్. అప్పుడు నీకు ఏమొస్తుందంటే ఇక్కడ టైటిల్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, సేల్స్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇది మైనస్ చేయండి అమ్మా ఒక్కొక్క ఇయర్. ఒకరు ఇక్కడి నుంచి చెప్పండి 94 నుంచి, ఒకరు 90 నుంచి చెప్పండి. అన్ని ఒకరే చెప్తే కూడా టైం వేస్ట్ అనవసరం. సింపుల్ అమ్మా, సేల్స్ లో నుంచి ఇవన్నీ మైనస్ చేయండి. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ 9 lakhs ఉంది, 9 lakhs నుంచి ఇవన్నీ మైనస్ చేయండి అమ్మా. అదే 11 lakhs నుంచి ఇవన్నీ మైనస్ చేయండి. డూ కోఆపరేట్ విత్ అస్, విత్ మీ. కొంచెం కోఆపరేట్ చేయండి, మైనస్ చేసి చెప్పండి ఫటాఫట్. में 5 लाख 5 lakhs, sir. 1990 5 lakhs. ఓకే. ఒకరు ఇట్లా రివర్స్ కూడా చేయండి అమ్మా. 50,000 Okay, sir. 4,50,000 7,20,000 ఓకే అమ్మా, నెక్స్ట్ 4 lakhs 7,50,000 ఈ వర్డ్, ఈ టైటిల్ చూడండి అమ్మా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 50% లెస్ చేయాలి. ఎందుకు లెస్ చేయాలి? వాడు ఇచ్చినందుకు లెస్ చేయాలి, అది మీనింగ్. వాడు క్లియర్ గా ఇచ్చిండమ్మా. He has given very clearly the tax. Tax వచ్చేసి at the rate of 50%. 2 lakhs So 5 lakhs లో, yes, 5 lakhs లో 50%, 2,50,000. ఇది 2,25,000. 2,25,000. 3,60,000 2 lakhs 60,000 3,55,000 కాదనుకుంటా, ఒకసారి గెస్ చేయండి. 750 అంటే 50% కొట్టం. 75, 75, 150. 3,75,000, sir. ఇప్పుడు మన దగ్గర 1 రూపాయి ఉంటే ఆ 1 రూపాయిలో ఆటాన ట్యాక్స్ పోయింది, ఇంకో ఆన మన దగ్గర మిగిలి ఉంటది. దాని మీనింగ్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇంత ఉండే, ట్యాక్స్ 50% కట్టినాం. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇది మన ట్యాక్స్. దీంతోనే మనం ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. ఏమొచ్చినాయమ్మా ఇప్పుడు? ఫైనల్ ఏమొచ్చింది? కన్నా చేస్తున్నాను. అంటే ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్ లో ఫస్ట్ ఫార్ములా ఏంది అవన్నీ లేదు సార్ మర్చిపోయినా అవన్నీ అనుకుంటే కూడా మీరు ఏం చేయండి అంటే పక్క పేజ్ లో చూసైనా చెప్పండి, నాకు కొంచెం కోఆపరేట్ చేయండి. एवरेज प्रॉफिट ఫస్ట్ ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్ లో ఫార్ములా చెప్పమ్మా. అంటే మీరు ఎవరైతే చెప్పారో వాళ్ళు ఫస్ట్ ఏంటమ్మా? ఫస్ట్ ఫార్ములా చెప్పండి అమ్మా, అందరికి అర్థం కావాలని. మళ్ళీ మళ్ళీ లేదు లేదు, అంతకన్నా ముందు ఇంకోటి ఉంటది. सर एक्सपेक्टेड प्रॉफिट बाय एक्सपेक्टेड कैपिटल
नहीं वो एक्सपेक्टेड प्रॉफिट फाइंड आउट करना फर्स्ट. हाँ वो ప్రాఫిట్ మైనస్ రిజర్వ్ క్యాపిటల్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అమ్మా అందరు వినండి, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది స్టెప్ 1 అమ్మా. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ దీనికి ఏం కావాలమ్మా ఫార్ములా? యావరేజ్ ప్రాఫిట్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ రిజర్వ్ క్యాపిటల్. రిజర్వ్ అంతే. రిజర్వ్ ఆన్ ప్రాఫిట్ అంటే యావరేజ్ ప్రాఫిట్. రిజర్వ్ ఆన్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ రిజర్వ్ ఆన్ యావరేజ్ ప్రాఫిట్. మరి యావరేజ్ ప్రాఫిట్ ఉందా నీ దగ్గర? ఎంతమ్మా యావరేజ్ ప్రాఫిట్? లేదమ్మా, యావరేజ్ ప్రాఫిట్ ఇవే. యావరేజ్ ప్రాఫిట్ ఏం చేయాలి వీటిని? డివైడ్ యావరేజ్ అంతే అమ్మా, డివైడ్ చేయాలి. టోటల్ యాడ్ చేసి డివైడ్ చేయాలి. 2,50,000 నాతో పాటు చేసేయండి ఇక అందరూ. 2,25,000, 3,60,000, 2,75,000 బై ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years. 2,82,000. యావరేజ్ ప్రాఫిట్ చెప్పండి అమ్మా. 2,82,000. 14 lakhs సౌండ్ ఉన్న 10,000 వాళ్ళు sir. మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి ప్లీజ్. 14 lakhs 10,000. అదేమ్మా డివైడెడ్ బై 5 కొడితే ఇంత వచ్చిందేమో, ఒకసారి చెక్ చేసుకోండి. 2,82,000 వచ్చింది సార్. ఓకే, ఏమొచ్చిందమ్మా ఇది? యావరేజ్ ప్రాఫిట్. సో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి మనం? ఎక్స్పెక్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ప్రాఫిట్ మైనస్ రిజర్వ్డ్ ఆన్ యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఉంది. యావరేజ్ ప్రాఫిట్ మన దగ్గర 2,82,000 ఉంది. దీనికి రిజర్వ్ ఎంత అడిగిండు క్వశ్చన్ లో ఉంటుంది చూడమ్మా. రిజర్వ్ ఏమైనా ఇచ్చిండా? ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రావాలి అంటే ఇది ఫార్ములా. యావరేజ్ ప్రాఫిట్ లో నుంచి మైనస్ రిజర్వ్ అన్న యావరేజ్ ప్రాఫిట్, ఇది ఫార్ములా. యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసింది. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రావాలంటే మళ్ళీ రిజర్వ్ పర్సంటేజ్ ఇస్తాడమ్మా. క్వశ్చన్ లో ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తున్నాం మనం? 0 పెట్టుకున్నాం. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఎంత? ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఎంతమ్మా? 2,82,000. నెక్స్ట్ ఫార్ములా చెప్పండి అమ్మా. కొంచెం మ్యూట్ చేయండి అమ్మా ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ మెథడ్ వచ్చి నెక్స్ట్ స్టెప్ అమ్మా చెప్తారా ఎవరన్నా? నేను చెప్పాలన్నా? ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ బై ఎక్స్పెక్టెడ్ క్యాపిటల్ ఇంటూ 100. దానికి మీనింగ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్. నో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. नहीं सर, expected rate उसका of नेम वही है. name expected rate of return equal to expected profit by capital. equity capital amma. Okay sir. Equity capital into 100. షేర్ అవుతుందా అమ్మా? మీకు డిస్టర్బ్ అయిందా ఏమన్నా? Share అవుతుంది సార్. ఓకే అమ్మా. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ మనకి ఎంత ఉందమ్మా? 2,82,000 బై ఈక్విటీ క్యాపిటల్. క్వశ్చన్ లో ఉంటుంది చూసి చెప్పండి అమ్మా. ఈక్విటీ క్యాపిటల్ ఒకటే క్యాపిటల్. ఒకటే క్యాపిటల్ ఉంది. ఒకటే క్యాపిటల్ ఉందమ్మా, అది 5 lakhs. Share capital. 18 lakhs
18 lakhs ఏ నుంచి వచ్చిందమ్మా? క్యాపిటల్ ఒకటే ఉంది చూడండి, Yes, sir. ఒకటే ఉందమ్మా, అది క్యాపిటల్ 5 lakhs ఉంది. Yes, sir. ఇంటూ 100 చెప్పమ్మా ఎంత ఉంది? ఇంటూ 100 అమ్మా, ఇంటూ 100 చేయి. సౌండ్ ఏడ ఉన్నారమ్మా, మరి ఇంత సౌండ్? అంజు మ్యూట్ చేయి. చెప్పమ్మా ఇది ఎంత వచ్చింది? 56.4 సార్. ఓకే, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇది. ఇంకా ఫైనల్ గా మనకు కావాల్సింది ఏందమ్మా? వాల్యూ ఆఫ్ షేర్. వాల్యూ ఆఫ్ షేర్ ఫైనల్ గా ఫార్ములా చెప్తారమ్మా? ఎక్స్పెక్టెడ్ rate of return by normal rate of return. ఓకే, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్. Faces of shares. ఫేస్ వాల్యూ, Normal rate of return. ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్. ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ నీకు రెడీగా ఉంది. 56.4. దెన్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది? క్వశ్చన్ లో లాస్ట్ లో ఇచ్చిండు చూడండి అమ్మా, అందరు చూసుకోండి పర్లేదు. Normal rate. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా చూసి. 12.5%. 12.5%. ఓకేనా? Percentage కదా. ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్ 10 రూపీస్. సో ఆన్సర్ చెప్పండి అమ్మా ఫైనల్. 45.12. 45.12 అనేది నీ యొక్క వాల్యూ ఆఫ్ షేర్ అమ్మా ఇది. ఓకేనా? వాట్ ఇట్ 10% అక్కడ నుంచి. ఫేస్ వాల్యూ అమ్మా, 10% కదమ్మా, అది ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ అమ్మా. ఫేస్ వాల్యూ, బేస్ వాల్యూ ఎప్పుడు 10 రూపీస్ ఉంటది. ఒకవేళ సపరేట్ గా మెన్షన్ చేస్తే అదే తీసుకుంటాం. ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్. డన్. ఇది ఓకేనా ఇంతవరకు? ఓకే సార్. ఒకసారి ప్రింట్ తీసుకుంటారా? అవసరం లేదా? తీసుకుంటాం సార్. తీసుకుంటాం సార్. తీసుకుంటాము. ఓకే సార్. డ్రాగ్. ఓకేనమ్మా? ఓకే సార్. కొంచెం డ్రాగ్ చేయండి సార్. Is it okay? ఓకే సార్. ఓకే సార్. మీరు క్వశ్చన్ ఫేస్ చూసి ఏ మెథడ్ అని చెప్పగలగాలమ్మా. ఆ పొజిషన్కి వచ్చేయాలి. నెట్ అసెట్స్ బేసిస్ ఏమిస్తే అనుకోవాలి? క్వశ్చన్ లో బ్యాలెన్స్ షీట్ ఇచ్చిందనుకో, ఏ మెథడ్ కి సూట్ అవుతుందమ్మా? నెట్ అసెట్స్. ప్రాఫిట్ తీస్తే అల్లా. ఓకేనమ్మా? స్టార్ట్ చేద్దామా? ఇక నెక్స్ట్
10th question. Get ready for that. Question share అవుతుందమ్మా మీకు? No, sir. No. Just a minute. Now it is okay. Yes, sir. Now it is okay, అమ్మా? Yes, sir. కొంచెం మ్యూట్ చేయండి అమ్మా ప్లీజ్. ఇంతగానం ప్లీజింగ్ చెప్తున్నా నేను. అందరినీ రెస్పెక్ట్ చేయండి. అందరూ కంపల్సరీ వినాలనే ఉద్దేశంతోనే వింటుంటారు. కొంచెం డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. Following is the balance sheet of Ravi Limited as on 31st March 95. మీరు రెగ్యులర్ గా వచ్చేసండి అమ్మా. దీని ఫేజ్ చూస్తే ఏ మెథడ్ అని చెప్పండి. Net assets available to equity. Yes, sir. Yes, first method. Equity and liability, shareholders fund, share capital so and so ఎన్ని ఉంటాయో తెలియదు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇది అసలే తీసుకోవద్దు. ఫటాఫట్ చెప్పేస్తున్నాం. సార్ ఇందాక 11th క్వశ్చన్ చెప్పిండ్రు కదా sir. అవును ఇప్పుడు 10th సార్. అవునమ్మా అవును. ఏందమ్మా? ఓకే. ఎస్ కరెక్టే నేను చెప్పేది. అంటే ఒక స్ట్రాటజిక్ గా చెప్తుంటాను అది ఏమేం నీకు ఫీడింగ్ ఇవ్వాలి అనేది. ఓకేనా? ఓకే సార్. దీని తర్వాత ఏం చెప్పాలి అది ఓకేనా? ఓకే సార్. అట్లా అని చెప్పేసి అంతకన్నా ముందు కూడా చెప్పినాను. అట్లానేం లేదు. స్టార్టింగ్ డే వచ్చేసి అంతకన్నా ముందు ఏం లేదు సార్, కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉండే అంతే. అట్లేం లేదమ్మా. అంటే నీకు ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలని ముందు ప్రిఫరెన్స్ ఆర్డర్ వైజ్ చెప్తుంటాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నవీన్ ఆన్లైన్ లో ఉన్నాను, క్లాస్ లో ఉన్నాను. ఓకేనా? రైట్ మళ్ళీ చేస్తాను. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయింది. రైట్ నో ప్రాబ్లం. ఓకేనమ్మా, రెడీయా? ఓకే సార్. నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్, ట్రేడ్ పేయబుల్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, వీటన్నిటిలో ఏది తీసుకోవద్దో అది చెప్పండి అమ్మా. అంటే నేను ఓన్లీ లయబిలిటీస్ గురించే మాట్లాడుతున్నాను, అసెట్స్ కాదు. ఏం తీసుకోవద్దు. మీరు ఆన్సర్ ఇవ్వాలమ్మా. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తప్ప అన్ని తీసుకోవాలమ్మా. ఓకేనా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తప్ప అన్ని తీసుకోవాలి. అందులో షేర్ క్యాపిటల్ లో ఈక్విటీ ఉంటే తీసుకోవద్దు, అదే ప్రిఫరెన్స్ ఉంటే తీసుకోవాలి. మళ్ళీ మిగతా అన్ని తీసేసుకుంటాం. నా కమింగ్ టు అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, అదర్ నాన్ కరెంట్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ తీసుకోవాలన్నా వద్దా? షెల్ వి టేక్ ఆర్ నో? తీసుకోవాలి సార్. తీసుకోవాలి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలన్నా వద్దా? No, sir. నో. ఎస్ నో. అందుకనే నోట్స్ రాసుకుంటుండాలి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ తీసుకోవద్దు. నెక్స్ట్, కరెంట్ అసెట్స్ తీసుకోవాలా వద్దా? Yes, sir. తీసుకోవాలి సార్. ఎస్. ఇక్కడ చూడండి అమ్మా, నోట్స్ స్టార్ట్ అయిపోయింది. షేర్ క్యాపిటల్ కనిపిస్తుందా? ఇక్కడ ఏ అని ఉందా? ఈ షేర్ క్యాపిటల్ ఎంత ఉందో చూడండి, 10 lakhs ఉంది. ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చిన్న నోట్స్ అమ్మా. ఇది ఇందులో ఫేస్ వాల్యూ ఎంతమ్మా? క్యాపిటల్ ఎంత? షేర్స్ ఎంత చెప్పండి? ఓకే, క్యాపిటల్ ఎంత? How many shares are there? ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1 lakh షేర్స్. ఈ క్లారిటీ ఉండాలమ్మా మీకు. రైట్. ఇక్కడ ఎలాగో సీరియల్ సర్ప్లస్, నో వే అవేర్ అంటే మనకు అవసరమే లేదు ఇది. నెక్స్ట్, టాంజిబుల్ అసెట్స్, అందులో భాగంగా అంటే టాంజిబుల్ అసెట్స్ అంటే ఇక్కడ కనిపిస్తున్న
చూడండి, టాంజిబుల్ అసెట్స్ సీరియల్ నెంబర్ 3 13,50,000 ఉంది. ఇందులో ఏమేమి ఉన్నాయి 13,50,000 లో అనేది కింద నోట్స్ ఇచ్చిండు. మషనరీ, ఫ్యాక్టరీ షెడ్, వెహికల్స్, ఫర్నిచర్ ఇవన్నీ యాడ్ చేస్తే 13,50,000 వచ్చింది. దట్ ఈస్ ద టోటల్. నా కమింగ్ టు నెక్స్ట్ లెవెల్. కింద నీకు ఏమి ఇస్తాడమ్మా? మా అయితే నీకు అంటే మార్కెట్ వాల్యూ ఇస్తాడమ్మా. ఏమి ఇస్తాడమ్మా? మార్కెట్ వాల్యూ. గుడ్. మార్కెట్ వాల్యూ తీసుకుంటారా, బుక్ వాల్యూ తీసుకుంటారా సొల్యూషన్ లో? మార్కెట్ వాల్యూ. వెరీ గుడ్. చాలా నాలెడ్జ్ వచ్చేసింది మీ అందరికి. గుడ్. యా, ఇప్పుడు ఫస్ట్ చూడండి అమ్మా, మీరే నాకు సజెస్ట్ చేయండి ఏం చేయాలి అనేది. సీరియల్ నెంబర్ 1, ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫర్నిష్డ్. మషనరీ ఎంత ఉందో పైన చూసి చెప్పండి, మీకు కనిపిస్తుంది ఇప్పుడు స్క్రీన్ మీద. 8 lakhs. 8 lakhs, sir. 8 lakhs. ఫ్యాక్టరీ షెడ్ ఎంత ఉంది? 3 lakhs. ఆర్ వర్త్ 30% అబౌవ్ దేర్ బుక్ వాల్యూ. అంటే 30% పెంచాలనా తగ్గించాలనా చెప్పండి? పెంచాలి సార్. వెరీ గుడ్. ఎలా తెలిసిందమ్మా అంటే అబౌవ్ అన్నాడు కాబట్టి దానికంటే Yes, ఎక్కువ sir. చేయాలన్నా. Yes, sir. ఓకేనమ్మా? Yes. డన్. ఓకేనా? Okay, sir. Yeah, continuity. Depreciation on appreciated value of machinery and factory shed is not to be considered for valuation of goodwill and share. ఇదంతా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ సెకండ్ ఏముందో చూడండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఫర్ ద పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, బీ అవేర్ ఆఫ్ దిస్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి goodwill is to be considered on the basis of 4 years purchase of super profits basis, super profits based an average profit after tax of the last 3 years. Profits of the last 3 years are as follows. దీని మీనింగ్ ఏంటంటే అమ్మా, ఈ పారాగ్రాఫ్ మొత్తానికి దేర్ ఈస్ ఎ గుడ్ విల్ ఇన్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అనే టాపిక్ లో గుడ్ విల్ అనేది ఉందంట. కాకపోతే నీకు నేను ఇవ్వలేదు, నువ్వే కనుక్కో అని చెప్తున్నాడు. దాని మీనింగ్ ఎలా కనుక్కోమంటాడు? గుడ్ విల్ ని 3 విధాలు సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ లో కనుక్కోమంటాడు. ఎన్ని ఇయర్స్ ప్రాఫిట్స్ ఇచ్చినా అని చెప్తుండు? 3 years. 3 years ప్రాఫిట్ ఇచ్చినా కనుక్కో, 4 years పర్చేజ్ లాగా అంటుండు. అంటే ఇక్కడ మేజర్ టాస్క్ ఏంది? ఇక్కడ మనం కనుక్కోవాల్సింది గుడ్ విల్. గుడ్ విల్ కనుక్కోవాలమ్మా. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్. అంటే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో ఒక చిన్న బిట్ అది గుడ్ విల్. దాన్ని కనుక్కున్న తర్వాతనే చేయాలంటాడు లెక్క వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఫస్ట్ నీ ప్రైమ్ డ్యూటీ ఏం కనుక్కోవాలి? గుడ్ విల్. గుడ్ విల్. ఓకేనా? మళ్ళీ నేను లింక్ షేర్ చేస్తామా, చూడండి ఇమీడియట్లీ. మళ్ళీ నాకు లాగిన్ అవ్వండి. ఓకే సార్.
గుడ్ విల్ విల్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ నెక్స్ట్ పేజ్ షేర్ అవుతుందమ్మా మీకు. Yes, sir. ప్రాఫిట్స్ లాస్ట్ 3 years ఇచ్చిండు చూడండి అమ్మా. ఇచ్చిండా? Yes, sir. థర్డ్ బిట్ చూడండి. ఇప్పుడు ఇన్ అ సిమిలర్ బిజినెస్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ 15% అన్నాడు. క్యాపిటల్ ఎంప్లాయిడ్ పైన 15% అంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అమ్మా. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఈక్విటీ షేర్ ఆన్ నెట్ అసెట్స్ బేసిస్ అన్నాడు. ఇది ఓకేనా ఇంతవరకు? ఇక సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఎస్, నాతో పాటు స్టార్ట్ చేయండి అమ్మా. నీకు ఆటోమేటిక్ గా ఇంతకుముందు చాప్టర్ కూడా ఏమవుతుందంటే లో కూడా ఇదే చేయాలి. ఆ చాప్టర్ లో కూడా నేను ఇప్పుడు చెప్పబోయేదే చేయాలి. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ లో భాగంగా ఏ మెథడ్ చేయమన్నాడు అందులో? Net assets basis methods. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ చేయమన్నాడమ్మా. మనం యాక్చువల్ గా ఈ చాప్టర్ ది చేయట్లేదమ్మా, లాస్ట్ చాప్టర్ ది చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ అది అనుకున్న తర్వాతనే మిగతా చేద్దాం. Okay, sir. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చేస్తున్నాం. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ మర్చిపో ఇప్పుడు ప్రస్తుతానికి. ఏ మెథడ్ లో? సూపర్ ప్రాఫిట్ మెథడ్. Profit method. దీంట్లో ఫస్ట్ కనుక్కోవాల్సింది మనం ఏం కనుక్కుంటున్నాం అంటే, మీకు గుర్తుందో లేదో, గుర్తుంటే చెప్పండి అమ్మా. ఫస్ట్ స్టెప్ లో ఏం కనుక్కోవాలి? Capital employed. బాష్, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాపిటల్ ఎంప్లాయిడ్ పర్టికులర్ అమౌంట్. ఇందులో భాగంగా అసెట్స్. ఒక్కొక్క అసెట్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏముంది? టాంజిబుల్ అసెట్సే కదా? టాంజిబుల్ అసెట్స్. అదే కదా, టాంజిబుల్ అసెట్సే కదా. Yes. మషినరీ Yes, sir. ఎంత ఉందమ్మా? ఇక మీరు ఫాస్ట్ గా ఉండాలి, స్లోగా ఉంటే కుదరదు. ఇక 8 lakhs. 8 lakhs తీసుకోవాలన్నా ఇంకా మన మాడిఫికేషన్ ఉందా దానికి? Above 30%. కాబట్టి ఏం చేయాలి? ప్లస్ చేయాలి. Yes. అప్రిషియేషన్ అంటారు. అప్రిషియేషన్ ఎంత పర్సెంట్? 30%. 8 lakhs. 8 3s 24. 2,40,000 అంటే 30% కొడితే ఇంత వస్తుందమ్మా. ఇది అవుటర్ కాలం లో 10,40,000 వేసేయండి. నెక్స్ట్ ఏందమ్మా? Factory shed. 3 lakhs. దీనిపైన కూడా వాడు సజెషన్ ఇచ్చాడు. 30% అన్నాడు. సేమ్ అప్రిసియేషన్ అంటారమ్మా దీన్ని. అప్రిసియేషన్ అంటే పెరిగింది. నీకు అర్థం కాకపోతే అబౌవ్ 1 రాసుకోండి. 30%. 3 3s 9 అంటే 90,000. గెస్ 3,90,000. ఇస్ ఇట్ ఓకే ఇంతవరకు? Yes, sir. Sir. నెక్స్ట్ చెప్పండి అమ్మా. వెహికల్సా? Yes, sir. వెహికల్స్ ఏమైనా చెప్పిండా వెహికల్స్ గురించి? నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ అమ్మా. ఏమైనా చెప్పిండా వెహికల్స్ గురించి? Depreciation. ఏం చెప్పలేదమ్మా, ఏం చెప్పలేదు తల్లి. ఓకేనా? వెహికల్స్ గురించి ఏం చెప్పలేదు. ఏమి చెప్పలేదు అంటే బుక్ వాల్యూ తీసుకో అని అర్థం. దాని మీనింగ్ ఎంత ఉందమ్మా? 2 lakhs. అట్లా ఇస్తాడు. మీరు ఆ నాలెడ్జ్ నేర్చుకోవాలి నేను చెప్పేది. నెక్స్ట్ ఏముంది? Furniture. ఉంటుంది 50,000. 1,000. నెక్స్ట్ Liabilities. ఇంకా ఉందిగా అమ్మా. కరెంట్ అసెట్స్ ఉన్నాయి చూడమ్మా. అసెట్స్ అన్ని తీసుకోవాలి కదా. ఓన్లీ టాంజిబుల్ అసెట్స్ తీసుకున్నా ఇంతవరకు. Yes. కరెంట్ అసెట్స్ చెప్పమ్మా. కరెంట్ అసెట్స్ లో ఫస్ట్ ఏముందమ్మా? Inventories.
యా ఇన్వెంటరీస్ చెప్పమ్మా. 4 lakhs. ఇన్వెంటరీస్ 4 lakhs. నేను పదే చెప్తున్నానమ్మా, దీని వాల్యూ కింద ఇస్తేనేమో అదే తీసుకోవాలి. ఒకవేళ కింద ఇవ్వలేదంటే ఆ పైన బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చిందే తీసుకోవాలి దాని అర్థం. Okay, sir. నెక్స్ట్ చెప్పమ్మా. Trade Trade receivable. ట్రేడ్ రిసీవబుల్స్. 7,50,000. రిసీవబుల్స్ ఈ స్పెల్లింగ్ తప్పైనా మీరు నేను చెప్పిన దాంతో రాసుకోండి. ట్రేడ్ రిసీవబుల్స్ ఎంతమ్మా? 7 lakhs. 7,50,000. నెక్స్ట్ అమ్మా. Cash and cash equivalent. క్యాష్ అండ్ ఈక్వలెంట్స్ ఎంతమ్మా? 60,000. 60,000. Now the assets are finished. Get the total. 25,30,000. $25,30,000, sir. నేను చేస్తున్నాను. 26 lakhs. మీరు ఏదేదో చెప్తుంటారు అట్లా కొంచెం చూసి నేను కూడా కంపేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి అమ్మా, ఈ ఫిగర్ ఎవరికి వచ్చిందో చెప్పండి. 28,90,000. నాకైతే ఇంత వచ్చింది, చూసుకోండి ఒకసారి. Yes, sir. 28 I got it. 20,000. ఇంత వచ్చింది. 8,90,000, yes, sir. ఓకే అమ్మా. బెటర్ పర్ఫార్మెన్స్ గురించి నేను కూడా చేస్తున్నాను అమ్మా, అట్లానే అందుకని ఇంకేం లేదు. తప్పు చెప్తే అందరికి తప్పు అయిపోతుంది. నెక్స్ట్ చెప్పండి అమ్మా. ఎక్స్టర్నల్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే నువ్వు బ్యాలెన్స్ షీటే చూడాలమ్మా. ఇందులో మీరు క్లియర్ గా చూసుకోండి, నేను కూడా మళ్ళీ షేర్ చేస్తాను మీ గురించని. ఎందుకంటే కొంతమంది దగ్గర టెక్స్ట్ బుక్ లేదు కాబట్టి ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ. షేర్ అవుతుందమ్మా? Yes, sir. Yes, sir. మీరు చెప్పండి, సరదాగా చెప్పేసండి. షేర్ క్యాపిటల్ తీసుకోవాలన్నా వద్దా? No, sir. ఎందుకు? రీజన్ ఉందా? రీజన్ ఉంటే నాకు చెప్పండి. అందరు పెట్టారు. Equity, sir. ఈక్విటీ ఉందమ్మా. ఈ షేర్ Yes, క్యాపిటల్ sir. అనేది ఇక్కడ కింద మీకు ముందే చెప్పినాను, ఇక్కడ ఈక్విటీ ఉంది. అదే ప్రిఫరెన్స్ అయి ఉంటే తీసుకునే వాళ్ళం. ఈక్విటీ ఎక్కడ తీసుకోవద్దు అంటే ఆప్షన్ ఏ రాదు, ఆప్షన్ బి రాదు. రాదు. sir. మళ్ళీ కరెంట్ లయబిలిటీస్ లో ట్రేడ్ పేయబుల్స్, అదర్ కరెంట్ లయబిలిటీ, ఈ రెండు తీసుకోవాలమ్మా. ఎంత? 5 మొత్తం ఎంత? 10 lakhs తీసుకోవాలి. ఓకేనమ్మా? రాసేయండి, నాతో పాటు రాసేయండి. స్క్రీన్ షేర్ అవుతుందా? Yes, sir. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఫస్ట్ ఏది ఉందమ్మా? ట్రేడ్ పేయబుల్స్ ఉందా? Trade Trade payables. payables. Trade payables. Trade payables. How much? 5. 5 lakhs. Then bank overdraft. 5 5 lakhs. lakhs. 5 lakhs. Total it comes 10 lakhs. 10 10 lakhs. lakhs. 10 lakhs. ఇప్పుడు ఆల్ ఓవర్ గా మైనస్ చేస్తే ఏమొస్తుంది? 18,90,000. 18,90,000. ఓకేనమ్మా? Yes, sir. ఓకేనమ్మా? ఓకేనా? Yes, sir. Okay. మీకు అందరికి చిన్న లాజిక్ చెప్తా, వినండి అమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఇదంతా ఏం కనుక్కున్నాం? Capital employed. ఓకే అమ్మా, అదే గుడ్ విల్ కనుక్కునే ప్రాసెస్ లో క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కున్నాం. వెరీ గుడ్. అయితే
వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అనే ఒక చాప్టర్ లో ఒక మెథడ్ ఇంతే చేయాలమ్మా, ఇంతకన్నా ఎక్కువ చేయదు. ఇక ఏం తక్కువైంది ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో? ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అనే చాప్టర్ లో నెట్ అసెట్స్ బేసెస్ అనే ఒక మెథడ్ లో ఏం కనుక్కోవాలంటే ఇదే కనుక్కోవాలమ్మా, ఆల్ అసెట్స్ మైనస్ ఏంటి ఎక్స్టర్నల్ లయబిలిటీస్ చేయాలి. అయితే ఇక్కడ ఏం మిస్ అయింది అని ఇంకా వెళ్తున్నాం మనం. గుడ్ విల్. ఎస్, ఆ గుడ్ విల్ కనుక్కోనికే, లేదంటే ఇక్కడితోనే ఏమైపోయింది, ఈ మెథడ్ అయిపోయిందమ్మా. మెథడ్ అయిపోయింది అంటే ఏం లేదు ఇందులో మనకు ఖాళీ గుడ్ విల్. 18,90,000 లో ఓన్లీ ఏం లేదమ్మా, గుడ్ విల్ లేదు. లేదంటే ఇక్కడితోనే ఏమైపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఏంది వాల్యుయేషన్ ఆఫ్ షేర్. వాల్యుయేషన్ ఆఫ్ షేర్ అనేది ఎండ్ అయిపోతుంది, అంటే ఈ చాప్టర్ అయిపోతుంది ఇక్కడితోని. గుడ్ విల్ గురించి మనం వెతుకుతున్నాం కాబట్టి దాన్ని చేస్తున్నాం. వన్స్ గుడ్ విల్ వచ్చిన తర్వాత దీనికి యాడ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఎస్ సార్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నామ్మా, గుడ్ విల్ వచ్చిన తర్వాత ఈ అమౌంట్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ఏమొచ్చిందమ్మా ఇది? క్యాపిటల్ ఎంప్లాయిడ్. వెరీ గుడ్. ఇది స్టెప్ నెంబర్ 1 అమ్మా. స్టెప్ నెంబర్ 2 చెప్తారా ఎవరన్నా? వెరీ గుడ్. నార్మల్ ప్రాఫిట్ బాగానే కొడుతుంది. నార్మల్ ప్రాఫిట్ ఫార్ములా యావరేజ్ ప్రాఫిట్ మైనస్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేసింగ్ ఇయర్స్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ బై 100. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ బై 100. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఉంది మనకు? 18,90,000. నెక్స్ట్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అక్కడ క్వశ్చన్ లో ఇచ్చిండు చూడమ్మా, మేబీ 15% అనుకుంటా, ఐ గెస్. లాస్ట్ లో ఇచ్చిండు చూడండమ్మా, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 15%. సార్. యా, ఎంత వచ్చింది చెప్పు? 2,83,500. 500. ఇది నార్మల్ ప్రాఫిట్. స్టెప్ 3 ఏం కావాలి మనకు? ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్. యా, వెరీ గుడ్. ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్. ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ ఇదే మా షార్ట్ ఫామ్ లో రాసిన మీకు అర్థం అవుతుంది. ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్. దీనికి మనకు బేస్ ఏం కావాలమ్మా? యావరేజ్ ప్రాఫిట్. ప్రాఫిట్స్ రెడీగా ఉన్నాయమ్మా, దాన్ని యావరేజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాఫిట్స్ ఎన్ని ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చిండు? 3 years ఇచ్చిండు చూడమ్మా. ఎస్ సార్. 2,60,000 ప్లస్ 3,50,000 3,50,000 ప్లస్ 2,90,000 బై 3. 3. చెప్పమ్మా ఎంత వస్తుంది? 9 lakhs. బై 3 కొట్టమ్మా. 3 ఎందుకు? 3 years కాబట్టి. 3 lakhs. 3 lakhs సార్. ఎఫ్ఎంపి వచ్చేసి 3 lakhs. 3 lakhs. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 సూపర్ ప్రాఫిట్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ అంతే. సూపర్ ప్రాఫిట్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్తారమ్మా? ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ ఇంటూ మెయింటైనబుల్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. ఇక్కడ 2 స్క్రీన్ మీద ఉన్నాయి, దాన్ని చూసి చెప్పొచ్చు అంతే. స్టెప్ 3 మైనస్ స్టెప్ 2. 3 lakhs minus 2,83,500. మైనస్ ఏమో 16,500. చెప్తారమ్మా? ఎంత? 16,500. 1,500. ఏమొచ్చిందమ్మా? సూపర్ సూపర్ ప్రాఫిట్. ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్ వచ్చినాయి.
దెన్ ఫైనల్ గా నీకు కావాల్సింది Goodwill. Goodwill. ఈ ఈ యొక్క ప్రాబ్లం తోని లాస్ట్ చాప్టర్ కూడా రివీల్ అయిపోయింది. సూపర్ ప్రాఫిట్ ఇంటూ ఏంటిదమ్మా ఫార్ములా? నంబర్ ఆఫ్ ఇయర్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ లేదంటే నంబర్ ఆఫ్ పర్చేసింగ్ ఇయర్స్. సూపర్ ప్రాఫిట్ ఎంత ఉంది? 16,500 ఉంది. నంబర్ ఆఫ్ పర్చేసింగ్ ఇయర్స్ ఇచ్చిండు చూడమ్మా క్వశ్చన్ లో బిట్ నెంబర్ 2 లో లాస్ట్ లో. బిట్ నెంబర్ 2 లాస్ట్ లో 3 years. లేదమ్మా 3 ఇయర్స్ ప్రాఫిట్స్ ఇచ్చిండు. పర్చేసింగ్ ఇయర్స్ 4 ఇయర్స్ ఇచ్చిండమ్మా. చెప్పమ్మా. 66,000. ఫాస్ట్ గా ఎంతో 66,000. 66,000. ఓకే 66,000. ఏమన్నా ఏందమ్మా ఇది? Goodwill. ఇది ఒక బిట్టా లేకపోతే ఇదే ఆన్సరా? ఒక బిట్. ఇది ఒక బిట్ అమ్మ. సో మీకు కూడా మళ్ళీ కూడా చెప్తాను, ఇక్కడ కూడా చూడండి. ఇదమ్మా యాక్చువల్ సొల్యూషన్. ఇది ఇలా చేయాలి వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే అప్పుడు నీకు వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ వస్తుంది. ఇందులో ఏం మిస్ అయింది? గుడ్ విల్ మిస్ అయింది. అందుకనే ఇదంతా చేసినాం. ఇప్పుడు ఈ వచ్చిన దానికి ఏం చేయాలి మనం? Goodwill యాడ్ చేయాలి. ఆటోమేటిక్ గా వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అయిపోతుంది. లేదంటే లేదు సార్ నాకు తెలుస్తలేదు మళ్ళీ అట్లనే చేద్దామంటే ఇదే కాపీ పేస్ట్ చేయాలి. కాకపోతే ఒక గుడ్ విల్ ఎక్స్ట్రా రాసుకోవాలి. గుడ్ విల్ అని ఇగో ఇక్కడ రాసుకొని మిగతా అంతా సేమ్ కాపీ పేస్ట్. నేను మాట్లాడేది అర్థమవుతుందమ్మా మీకు? Yes, sir. ఫైనల్ గా ఇది స్క్రీన్ తీసుకోండి అమ్మా. లెక్క ఓకేనమ్మా ఇంతవరకు? Yes, sir. ఉన్నారా అమ్మా? Yes, sir. ఓకే. ఇప్పుడు ఏం చేయాలమ్మా మనం? వాల్యూ ఆఫ్ షేర్. Shares. వాల్యూ షేర్ కావాలంటే ఫార్ములా ఏంది? నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఇది చేయాలమ్మా. సో ఈ న్యూమరేటర్ ఉందా అమ్మ మన దగ్గర? లేదు సార్. నెట్ అసెట్స్ లేదు కానీ నెట్ అసెట్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 18 lakhs. నెట్ అసెట్స్ ఉన్నాయి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే నెట్ అసెట్స్ అన్ని అసెట్స్ అన్ని ఉన్నాయి. ఆ అప్పులన్నీ తీసేసిన తర్వాత ఒక గుడ్ విల్ తప్ప నెట్ అసెట్స్ వచ్చేసి 18,90,000 ఉంది ప్లస్ గుడ్ విల్. గుడ్ విల్ ఎంత ఉందమ్మా? 6,000. సో టోటల్ యాడ్ ఏమైంది? ఈ గుడ్ విల్ ఒకటి మిస్ అయింది, అందుకనే ఇదంతా చేయాల్సి వచ్చింది. చెప్పమ్మా. 19,56,000. 19,56,000 అనేది నెట్ అసెట్స్. ఇక దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయా? నీకు టెక్స్ట్ బుక్ లో రెడీగా ఉంది చూడండి. నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అమ్మా 1 lakh. వెరీ గుడ్. ఇప్పుడు చూడమ్మా
వాల్యూ ఆఫ్ షేర్. ఆ పైన ఫార్ములాలనే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఉన్నాయి? 19,56,000 డివైడెడ్ బై 1 lakh. 1 lakh అనేది క్యాపిటల్ కదమ్మా, అనేది షేర్స్ అమ్మా. 1 lakh షేర్స్. ఇప్పుడు చెప్పండి అమ్మా. 19.56. 19.56 అనేది పర్ షేర్. ఇది యాక్చువల్గా ఓకేనమ్మా, అర్థమైందా? Yes, sir. ప్రాబ్లం ఇంత పెద్దగా ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పండి. Goodwill. గుడ్ విల్ కనుక్కోనికి. గుడ్ విల్ కనుక్కోవడానికి, లేదంటే ఈ టేబుల్ తోనే అయిపోయేది. ఇది స్క్రీన్ తీసుకోండి అమ్మా. ఇప్పుడు ఉన్న కాడికి స్క్రీన్ తీసుకోండి, ఇంకా పైకి జరుపుతాను నేను. తీసుకో. షిఫ్ట్ చేయాలా? Yes, sir. ఓకేనా? ఓకే ఆర్ నో? Okay, sir. Okay, sir. Okay, sir. ఓకే అమ్మా, విల్ మేక్ టుమారో. Thank you, sir. ఓకే అమ్మా, రైట్. Rudrambha, what are you doing, man? Rudrambha.